ఈ రోజే రిలీజ్ అయిన 35 మూవీ ఎలా ఉందో మీకు నేను రివ్యూ చేసి చూపిస్తాను, చూడండి. మూవీ ఓపెన్ చేయగానే తిరుమలలో ఒక చిన్న ఫ్యామిలీ. సో వాళ్ళకి ఏంటంటే ఇద్దరు పిల్లలు. సో ఫస్ట్ అబ్బాయి, సెకండ్ అబ్బాయి. సో ఇద్దరు పిల్లల్లో ఒక అబ్బాయి బాగా చదువుతాడు, ఇంకొక అబ్బాయి అస్సలు చదవడు. దట్ మీన్స్ అన్ని చదువుతాడు, మ్యాథ్స్ ఒక్కటి చదవడు. సో మనడికి ఏంటంటే చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్క దాని మీద డౌట్ అనమాట. సో జీరో అనేది ఎందుకు, జీరో పక్కన 1 ఉంటే అది 10 ఎందుకు అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ అవ్వాలి కదా, ప్లస్ ఎందుకు అవుతుంది. సో ఇలాంటి నెగిటివ్ థాట్స్, ఐడియాస్ మనోడికి చాలా ఎక్కువ అనమాట. సో యాజ్ యూజువల్ మనోడు అడిగిన ఏ ఒక్క క్వశ్చన్ కూడా ఏ సార్ కూడా సమాధానం ఇవ్వడు. సమాధానం ఇవ్వకుండా వాడిని యాంటీ చేస్తారనమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది మూవీ. ఇలా జరుగుతున్నప్పుడు యాజ్ యూజువల్ పేరెంట్స్కి చెప్తారు. సో మన హీరో వాళ్ళ నాన్న ఏంటంటే పెద్ద పట్టించుకోడు, కొంచెం గారాబం చేస్తాడు. కొంచెం ఆ గారాబం ముదిరి అది సార్ మీద కొంచెం రివెంజ్ లా తీసుకోవడం, ఇలా చిన్న చిన్న అల్లరి పనులు చేస్తుంటాడు. సో ఈ అల్లరి పనుల వల్ల వాళ్ళ మ్యాథ్స్ సార్ ఒక ఇబ్బందికి గురవుతాడు. సో ఈ ఇబ్బందికి గురవడం వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఈ అబ్బాయిని మేము సస్పెండ్ చేస్తున్నాం స్కూల్లోంచి అన్నట్టు చెప్తారు. సో అప్పుడు వాళ్ళ ఫాదర్కి కోపం వచ్చింది. సో వాళ్ళ ఫాదర్కి కోపం వచ్చేసి ఒకటి ఇస్తాడు. ఒకటి ఇచ్చిన తర్వాత మనోడు ఏం చేస్తాడు తెలుసా, ఆలోచించుకుంటాడు. తర్వాత వీడిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అవాయిడ్ చేసి ఇంకా కొంచెం ఇంక రెండో పిల్లడు ఉన్నాడు కదా, వాడిని తీసుకొని తిరగడం స్టార్ట్ చేస్తారు. సో ఇలా చేస్తున్నారని చెప్పి మనోడు ఏకంగా ఇంట్లోంచి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేస్తాడు. ట్రైన్ మూవ్ ఆన్ అయిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ మన పిల్లోడి కోసం వెతుకుతూ ఉంటారు. సో ఎక్కడ కనపడ్డు. సెకండ్ షాట్ కట్ చేస్తే ఒక ఆమె తీసుకొని వస్తుంది, తీసుకొచ్చి వాళ్ళకి అప్ప చెప్తుంది. సో ఇక్కడి నుంచి కథ మీకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే హీరో ఏమో పిల్లాడికి మ్యాథ్స్ రావట్లేదు. సో వాళ్ళు పండితులు అనమాట. సో మనం వేదాన్ని మనం బోధించిద్దాం, దాని తర్వాత ఒక మంచి పూజారి చేద్దాం, అట్లా ఇట్లా అని అంటాడు. లేదు, హీరోయిన్ వచ్చేసి లేదు తను చదివిద్దాం అని చెప్పి తినంటది. లేదు, రేపు ఎలా అయినా సరే నేను దాంట్లో జాయిన్ చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి మనోడు బొజ్జుంటాడు. మనోడు మార్నింగ్ లేచేలోపు మన హీరోయిన్ మొత్తం సెట్ చేసేసి వాడిని స్కూల్ పంపించేసింది. సో మనోడు హట్ అవుతాడు. హట్ అయ్యి కొంచెం ఫీలింగ్స్తో 10th ఫెయిల్ కదాను. సో 10th ఫెయిల్ అయినా నీకేముందిలే, అమ్మ 10th ఫెయిల్, కొడుకేమో 5th ఫెయిల్ అని కొంచెం ఫీలింగ్ చెప్తాడు. అలా చెప్పగానే మన హీరోయిన్ హట్ అయితే సో ఇక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే హీరోయిన్ తనకు రాని సబ్జెక్ట్ని నేర్చుకొని ఆ అబ్బాయికి నచ్చ చెప్పి ఆ అబ్బాయి చేత చదివించి ఆ అబ్బాయికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తూ సో కథని కొంచెం ముందు తీసుకెళ్తుంది. సో దాని తర్వాత ఏంటంటే దీనికి అతిపెద్ద విలన్ ఎవరంటే ఇలా మ్యాథ్స్ టీచర్. సో మ్యాథ్స్ టీచర్ ఇవన్నీ తెలుసుకొని క్వశ్చన్ పేపర్ని చాలా టఫ్గా ప్రిపేర్ చేస్తాడు. మన ప్రిన్సిపల్ ఎంతో అంత మనోడికి హెల్ప్ చేద్దామని ఫోన్ చేసి ఇంపార్టెంట్ చాప్టర్సే కాదమ్మా అన్ఇంపార్టెంట్ కూడా చదవమని హింట్ ఇస్తాడు. సో హీరోయిన్ మనోడిని కూర్చోబెట్టి గట్టి చదివించింది అన్ని చాప్టర్స్. చదివించి మార్నింగ్ లేచి పిల్లాడు ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరుతుంటాడు. చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినా సరే నేను వెళ్ళి ఎగ్జామ్ రాస్తానని చెప్పి పిల్లాడు బలవంతంగా స్కూల్కి వెళ్ళి ఒక రూమ్లో గడిపెట్టుకొని ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు. హైలైట్ అంటే వీళ్ళ మమ్మీ కూడా 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయింది. సో ఇద్దరు పాస్ అవుతారు. వాళ్ళ నాన్నకి సర్ప్రైజ్ ఇస్తారు. సో వాళ్ళ నాన్న వాళ్ళ మమ్మీ చాలా రోజుల తర్వాత అప్పుడు గొడవ జరిగినప్పుడు మాట్లాడుకోరు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటారు. సో ఇట్స్ ఏ సింపుల్ క్లాసిక్ మూవీ. సో మీరు క్లాస్ని ఎంజాయ్ చేసే మాట అయితేనే మీరు మూవీకి వెళ్ళండి. మీకు క్లాస్ నచ్చితేనే వెళ్ళండి, ముందే చెప్తున్నాను. ఇట్స్ నాట్ ఏ మాస్ మూవీ. ఇక్కడ మీకు పెద్ద పెద్ద సాంగ్స్ ఉండడం, విజిల్స్ వేయడం, పెద్ద పెద్ద ఫైట్స్ ఉండడం ఇట్లాంటివి ఏముండవు. ఇట్స్ ఏ సింపుల్ క్లాసిక్ మదర్ మూవీ అండి. ఒక మాట చెప్పాలంటే చిన్నపిల్లలకి బాగా నచ్చిద్ది. ఓకేనా? సో నా రేటింగ్ బాగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.